వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ వీలైనంత వరకు అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఏంటి ఎప్పుడు డైరీ మీద రాసేది కాకుండా ఈరోజు ఏంటి అంటే మీకు నా ఎంగేజ్‌మెంట్ రింగ్ కలెక్షన్ చూపిస్తాను. డైమండ్ రింగ్ కలెక్షన్. సో, అది కలెక్షన్ చూపడం కోసం అని కాదు. మీకు కూడా యూజ్ అయ్యే మ్యాటర్ చెప్తాము అని చెప్పి. ఎందుకంటే ఈ డైమండ్ రింగ్స్ అన్నవి 18 క్యారెట్స్ ఉంటాయి కదా! సో, 18 క్యారెట్స్ గురించి కొన్ని తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేద్దాము. అది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి. సో, అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు యూజ్‌ఫుల్ అవుతున్నాయంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, రీసెంట్‌గా గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయింది. ప్రెజెంట్ 22 క్యారెట్ వచ్చేసరికి 7,200 అరౌండ్ ఉంటే, 24 క్యారెట్ వచ్చేసరికి 8,200 ప్లస్ ఉంది. అండ్ 18 క్యారెట్ కాస్ట్ వచ్చేసరికి 6,200 ప్లస్ ఉంది. సో, 1000 వేరియేషన్ అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ పెరిగిన కాస్ట్‌కి 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీగా కొనలేని వాళ్ళు, లేదంటే 24 క్యారెట్ కాయిన్స్‌గా కొనలేని వాళ్ళు 18 క్యారెట్‌ని కూడా డెఫినిట్‌గా ప్రిఫర్ చేయొచ్చు. సో, 18 క్యారెట్స్ రింగ్స్ వచ్చేసరికి మోస్ట్‌లీ డైమండ్స్ కలెక్షన్స్‌లో యూజ్ చేస్తుంటారు. సో, ఇవి మా డైమండ్ రింగ్స్ కలెక్షన్ ఎంగేజ్‌మెంట్‌కి రీసెంట్‌గా నవంబర్‌లో తీసుకున్న రింగ్స్. అంటే లైక్ నవంబర్ ఎంగేజ్‌మెంట్‌కి తీసుకున్నవి. సో, కొన్ని మంత్సే అవుతుందన్నమాట. ఇది వచ్చేసరికి ఫీమేల్ డైమండ్ రింగ్ ఇలా ఉంటుంది. సో, డైమండ్ రింగ్స్ వచ్చేసరికి ఎక్కువ మనము డైమండ్స్ ఇన్ని ఉండాలని లేదు. లేదంటే సింగిల్ డైమండ్ ఉండేలా గూడా తీసుకోవచ్చు. రిమైనింగ్ అంతా కూడా గోల్డ్ ఉంటుంది. ఇదంతా కూడా 18 క్యారెట్ కిందొస్తుంది. డైమండ్స్ స్టోన్స్ అంటే నార్మల్ స్టోన్స్‌కైతే 22 క్యారెట్ సరిపోతుంది. బట్ డైమండ్స్ వాటిని వెయిట్‌ని కన్సిడర్ చేసి వాటిని గట్టిగా హోల్డ్ చేసి ఉంచడానికి 18 క్యారెట్ గోల్డ్ అయితేనే బావుంటుందంట. అందుకనే డైమండ్ రింగ్స్ ఎప్పుడు కూడా 18 క్యారెట్స్ ఉంటాయి. సో, ఇవి కూడా ఆల్మోస్ట్ చూడ్డానికి మనకి గోల్డ్ ఐ మీన్ 22 క్యారెట్ టైప్‌లోనే అనిపిస్తూ ఉంటాయి. సో, ఇది వచ్చేసరికి మేల్ రింగ్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో, ఇందులో వచ్చేసరికి 3 చిన్న చిన్న డైమండ్స్ అయితే ఉన్నాయి. సో, మనకేంటి అంటే డైమండ్స్ కదా! కాస్ట్ ఏమన్నా వేస్ట్ అవుతుందేమో, ఎక్కువవుతుందేమో అని అనుకుంటాము. అలా ఏముండదు. మనకి ఇది తనిష్క్ అండ్ మనం ఈ డైమండ్స్ రింగ్ తీసుకునేటప్పుడు ఎక్కడ తీసుకుంటున్నామన్నది చూసి తీసుకోవాలి. అంటే మంచి క్వాలిటీ డైమండ్స్ ఉన్నాయా? లేదా? అండ్ మనం వీటిని ఎప్పుడైనా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్యూచర్‌లో మనకి వీటి యొక్క వాల్యూ ఎంత రిటర్న్ వస్తుంది అని చెప్పి. సో, మేము తనిష్కర్ క్యారెట్‌లను తీసుకున్నాం కదా! సో, మేము రిటర్న్ అడిగింది ఏంటి అంటే వాళ్ళు మాకు చెప్పింది ఇది అరౌండ్ మీకు 90% అయితే మీకు డైమండ్స్ మీద రిటర్న్ వస్తుంది. అదే మనం స్టోన్స్ రింగ్స్ తీసుకున్నామనుకోండి, స్టోన్స్‌కి ఎప్పుడు కూడా ఏమి రావు అంటారు కదా! సో, అలా అన్నమాట. బట్ డైమండ్స్ వచ్చేసరికి 90% ఆఫ్ వాల్యూ మనకి తిరిగొస్తది. అంటే మనం ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా వీటిని ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి, అమ్మాలి అనుకున్నప్పుడు ఆ రోజు రేట్ ప్రకారం డైమండ్ కాస్ట్ ఎంతుంటే ఈ డైమండ్స్ అన్నిటికి కూడా 90% అయితే మనకి రిటర్న్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి డైమండ్స్ కూడా మనకి యూజ్‌ఫులే ఉంటాయి. అండ్ కొన్ని వాటిలో తనిష్క్‌లో అయితే 100% రిటర్న్ గూడా ఉంది. సో, అలాగా మనకి ఎక్కడ వేస్టేజ్ పోదు. అండ్ గోల్డ్ వచ్చేసరికి 18 క్యారెట్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 6,200 ఉంది కదా! కాబట్టి నెక్స్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత అమ్మాలనుకున్నప్పుడు 18 క్యారెట్ కాస్ట్ ఆ రోజు 8,000 అయిందనుకోండి, ఆ రోజు రేట్ ప్రకారం మనకి గోల్డ్ అమౌంట్ కూడా వస్తుంది. సో, ప్రెజెంట్ ఈవెన్ స్టోన్స్ ఐటెమ్స్ కూడా 22 క్యారెట్‌లో కాకుండా ఇలా 18 క్యారెట్‌లో కూడా చేస్తున్నారు. కాబట్టి ఇన్ కేస్ 22 క్యారెట్ కొనలేము అనుకున్న వాళ్ళేంటి అంటే ఇలా 18 క్యారెట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యారెట్‌కి, 18 క్యారెట్‌కి 1000 వేరియేషన్ ఉంది. సో, అంటే 100 గ్రామ్స్‌కి మనకి ఆల్మోస్ట్ 1,00,000 వరకు వేరియేషన్ వస్తది. ఒక 3 సెవెర్‌లో ఏదన్నా ఆర్నమెంట్, నక్లీస్ అట్లా తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఆ టైంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 24 గ్రామ్స్‌కి 24,000 వేరియేషన్ వస్తది. 18 క్యారెట్స్‌కి అండ్ 22 క్యారెట్స్‌కి. కాబట్టి దాన్ని బట్టి కాస్ట్‌ని బట్టి మనము తీసుకోవచ్చు. సో, మనం ఇప్పుడు ఎంత పెడుతున్నాం అన్న దాన్ని బట్టే మనకి రిటర్న్ వచ్చేది కూడా ఉంటుందనమాట. సో, 24 క్యారెట్టే కొనాలి, 22 క్యారెట్టే కొనాలని లేదు. గోల్డ్ అది ఎన్ని క్యారెట్స్ అయినా సరే మనం ఎన్ని క్యారెట్స్ కొంటున్నామో రిటర్న్ కూడా మనకు అంతే వస్తది. కాబట్టి 22 క్యారెట్ రేట్ పెరిగిపోయింది కాబట్టి అంత కొనలేమనుకున్న వాళ్ళు 18 క్యారెట్స్‌లో కూడా గోల్డ్ ఐటెమ్స్ తీసుకోవచ్చు. అది మనకిలాగా డైమండ్స్‌లోనే తీసుకోవాలని లేదు. ప్రెజెంట్ ఇప్పుడు 18 క్యారెట్స్ కూడా నార్మల్ జ్యువెలరీ చేస్తున్నారనమాట. కాబట్టి ఇలా గూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటొచ్చేసరికి ఏంటంటే ఈ 18 క్యారెట్స్ అయినా, 22 క్యారెట్స్ అయినా రింగ్స్ తీసుకునేటప్పుడు ఈ రింగ్ అబ్జర్వ్ చేస్తే ఇది లోపల మనకిలాగుంది ఫినిషింగ్. సో, ఇలా ఉన్నవి కొంచెం ప్రిఫర్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దీనిలో డస్ట్ ఇదంతా కొంచెం ఎక్కువ పోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఇలా మీకు వైట్ ఫినిషింగ్ అర్థమవుతుంది కదా! ఇలా అంతా ఉంటదనమాట. దీనివల్ల మేబీ కొంచెం ఈ సోప్ ఇలాంటివి ఎక్కువ పోయి మనకి ఎక్కువ కాలం రాకపోవచ్చు.
అంటే అది వాడేదాన్ని యూసేజ్‌ని బట్టి ఉంటుంది. బట్ స్ట్రాంగ్‌గానే ఉంది కాబట్టి పర్లేదు. బట్ ఇలాంటిది ఒకటి కూడా చూసుకొని తీసుకుంటే బెటర్. అంటే లైక్ ఇలా ఉండాలన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా నార్మల్ ఇలా ఫినిషింగ్ ఉంటే బావుంటదని. సో, ఇది రింగ్. ఇలా మనము 18 క్యారెట్ తీసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ప్రెజెంట్ 14 క్యారెట్స్‌లో కూడా జ్యువెల్లరీస్ అయితే వస్తున్నాయి. 14 క్యారెట్స్ వచ్చేసరికి అది అరౌండ్ 5000 ప్లస్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనకి రిటర్న్ అప్పుడు కూడా మన ఎంత రేట్ ఉంటుందో అదే అమౌంట్ అయితే మనకొస్తుంది. సో, ఇలా మనము 18 క్యారెట్స్ ఆర్ 14 క్యారెట్స్‌లో కూడా గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్ అన్నది ఇన్వెస్ట్‌మెంట్‌లా చూసాము అనుకోండి, మనం ఏది కొనగలుగుతున్నాం క్యారెట్స్ 18 క్యారెటా, 14 క్యారెటా, 22 క్యారెటా, 24 క్యారెటా అని డిసైడ్ చేసుకొని కొనుక్కోవచ్చు. గోల్డ్ కాయిన్స్ కొనుక్కోగలమా, స్కీమ్ కట్టుకోగలమా, సో ఇలా ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు గోల్డ్ ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం తీసి పెట్టుకుంటున్నాం అనుకోండి, అది ఫ్యూచర్‌లో యూజ్ అవుతది. కాబట్టి ఫ్యూచర్‌లో ఇంకా 18 క్యారెట్స్‌కి ఇంకా ఎక్కువ డిమాండ్ కూడా వచ్చేది ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఈవెన్ గోల్డ్ షాప్స్‌కెళ్తే కూడా నక్లీస్‌లు అవి చూపిస్తున్నప్పుడు నక్లీస్ 22 క్యారెట్‌లో తీసుకోవాలంటే 2,00,000 అలా అవుతుంది కదా! అదే మీకు డైమండ్ నక్లీస్ అయితే 1,00,000, 1,50,000లో వస్తుందంటున్నారు. సో, మోస్ట్‌లీ ఇప్పుడు డైమండ్ జ్యువెల్లరీస్ అన్నవి కూడా మంచిగా వెళ్తున్నాయన్నమాట. అండ్ మనకి డైమండ్స్‌లో కూడా వేస్టేజ్ ఏం పోయేదుండదు. లైక్ అంటే డైమండ్స్‌కి కూడా మనకు ఆ రోజు అమౌంట్ ఇస్తారు కాబట్టి, సో, ఇట్లా గూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇవి 18 క్యారెట్స్ అండ్ 22, 24 క్యారెట్స్ యొక్క డీటెయిల్స్. అండ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బయట తనిష్క్ లాంటివొచ్చేసరికి డైమండ్స్‌కి బాగా బ్రాండెడ్ అనమాట. కాబట్టి వాళ్ళది క్వాలిటీ అంతా మంచిగా ఉంటది. బట్ వేరే ఎక్కడైనా ఐ మీన్ తనిష్క్ కాదు ఎక్కడైనా సరే వన్స్ డైమండ్స్ అవి తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీవి ఇవి మంచి డైమండ్సా కాదా అన్న పాయింట్ ఒకటి తెలుసుకొని తీసుకోవాలి. అండ్ మనకి రిటర్న్ ఎంత వస్తది? 90-100% వస్తదా? అని కూడా తెలుసుకోవాలనమాట. సో, అవి ప్రిఫర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా సార్లు ఈ డైమండ్స్‌లో మోసం జరగడానికి కూడా చాలా ఉంటదనమాట. ఇవి మంచి డైమండ్స్ అని చెప్పి ఎక్కువ షైనింగ్ వచ్చేవి అట్లా చూపిచ్చి, సో, ఇవే డైమండ్స్ అని చెప్పే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, మనకి మంచిగా పేపర్ మీద అంతా మెన్షన్ చేసుంటది. ఇది ఎన్ని క్యారెట్స్, ఎంత ప్యూరిటీ ఉంది అదంతా చూసి తీసుకోవాలి. సో, ఎక్కువ షైన్ ఉన్నంత మాత్రాన అవి మంచి డైమండ్స్ అని, లేకపోయినంత మాత్రాన కాదు అని కాదు. సో, వాటిని బట్టి కూడా కన్సిడర్ చేసుకుంటూ డైమండ్స్ అన్నవి చూస్ చేసుకోవాలి. అండ్ డైమండ్స్ వచ్చేసరికి ఇదే సేమ్ రింగ్ ఇలా చిన్న డైమండ్స్ కాకుండా ఒకటే సింగిల్ డైమండ్ ఉండేసరికి ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా చెప్పారు. దీని కాస్ట్ వచ్చేసరికి 35,000 ఇది ఫీమేల్ ఏదైతే డైమండ్ రింగ్ ఉందో. అదే ఇన్‌కేస్ సింగిల్ స్టోన్ ఇలా స్మాల్ స్టోన్స్ కాకుండా ఒకటే ఉండేటట్టయితే గనక ఇంకా ఎక్కువ కాస్ట్ పడిద్దంట. సో, అది ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా పడిద్ది. అలా కాస్ట్ అన్నది మనం తీసుకునే డైమండ్ సైజ్‌ని బట్టి అలా గూడా మారుతున్నాయి. అండ్ ఈ రింగ్ వచ్చేసరికి మేల్ రింగ్ ఇది అరౌండ్ 50,000 అయితే అయింది. సో, ఇది ఆల్మోస్ట్ 5 గ్రామ్స్ వరకు ఉంది. దీని వెయిట్ వచ్చేసరికి ఇది మేల్ రింగ్ 5 గ్రామ్స్ అండ్ ఫీమేల్ రింగ్ ఇదొచ్చేసరికి అరౌండ్ 3 గ్రామ్స్ వరకు ఉంది. గోల్డ్ వెయిట్ అన్నమాట. సో, ఇది వీడియో అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, యూజ్‌ఫుల్ అయిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.